బూడిద గుమ్మడికాయను ఏదో తెచ్చామంటే తెచ్చాం, వారం ముందు కట్టామంటే కట్టామని గాకుండా, నేను చెప్పబోయేటువంటి జాగ్రత్తలు తీసుకొని మీరు బూడిద గుమ్మడికాయను తెచ్చుకున్నట్లయితే, మీరు మిమ్మల్ని, మీ ఇంటిని నరదృష్టి, నరఘోష, నరపీడ నుండి రక్షించుకున్న వాళ్ళవుతారు. బూడిద గుమ్మడికాయ సాక్షాత్తు ఆ కాలభైరవుడి స్వరూపం. కాలభైరవుడు శివుని యొక్క అంశ. బూడిద గుమ్మడికాయ పైన ఉండేటువంటి ఆ తెలుపు రంగు పదార్థం ఏదైతే ఉందో అది సాక్షాత్తు శివుడిపై ఉండే విభూతితో సమానం. బూడిద గుమ్మడికాయ మీరు షాప్ నుండి తెచ్చుకునేటప్పుడు ఖచ్చితంగా అది ఎలాంటి తెగులు వ్యాధులు లేకుండా ఉన్నటువంటి గుమ్మడికాయనే మీరు సరిగా అన్ని వైపులా చూసి తీసుకోవాల్సి ఉంటుంది. కొన్ని గుమ్మడికాయలు ఏంటంటే ఒకవైపు నార్మల్ గా ఉండి మంచిగా ఉండి ఇంకోవైపు తెల్లగా ఉంటాయి. అటువంటి గుమ్మడికాయలను మీరు ఎట్టి పరిస్థితుల్లో తెచ్చుకోకూడదు అన్నమాట. అయితే ఎంతో కొంత తెలుపు భాగం ఉంటుంది ప్రతి గుమ్మడికాయ పైన. కానీ ఎక్కువ తెల్లగా ఉందనుకోండి ఒకవైపు, మీరు తెచ్చుకొని కట్టిన కొద్ది రోజుల తర్వాత కుళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎక్కువగా ఒకవైపు తెలుపు భాగం ఉన్నట్లయితే అటువంటి గుమ్మడికాయను మీరు తెచ్చుకోకూడదు. అలాగే గుమ్మడికాయకు పైన ఆ కాడ ఉండాలన్నమాట. ఏదైతే చెట్టుకి ఈ గుమ్మడికాయ చెట్టుకి ఏదైతే అటాచ్ అవుతుందో దానికి సంబంధించినటువంటిది ఉంటుంది కదా, ఆ కాండం అనేటువంటిది, అది ఖచ్చితంగా దాన్ని తోక అని కూడా అంటుంటారు, అది ఖచ్చితంగా ఉండాలన్నమాట. అలా లేనటువంటి గుమ్మడికాయను తెచ్చుకోకూడదు. ఎందుకంటే అలా మీరు తెచ్చినట్లయితే దానికి ఎలాంటి ఫలితం ఉండదు. అలాగే గుమ్మడికాయ ఎప్పుడు నిలువుగా ఉండాలి. ఇప్పుడు మనం కాడ అని చెప్పాం కదా, మీరు షాప్ నుండి ఇంటికి తెచ్చుకునేటప్పుడు అది పై వైపుది కాడ పై వైపుకే ఉండాలన్నమాట. అంతే తప్పితే ఇలా అడ్డం పెట్టడం కానీ లేదంటే తలక్రిందులుగా పెట్టడం కానీ చేయొద్దు అన్నమాట. ఆ కాడ ఖచ్చితంగా పైకే ఉండేలా చూసుకోవాలి. మీరు ఆ డైరెక్షన్ కనుక మార్చినట్లయితే అందులో ఉండేటువంటి శక్తి అనేటువంటిది తగ్గిపోతుంది. అలాగే ఆ గుమ్మడికాయను తెచ్చేటప్పుడు చాలా మంది ఇలా ఆ తోకని ఇలా పట్టుకొని లేపుతుంటారు. అలా ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు. మనం ఇలా ఆ గుమ్మడికాయను ఇలా పట్టుకొని తీయాలి తప్పితే, మీరు ఏదైనా బైక్ మీద కానీ మీరు ఏదైనా వెహికల్లో వచ్చేటప్పుడు ఇలా పట్టుకొని తీసుకురావాలి తప్పితే ఈ తోకను పట్టుకొని తీసుకురాకూడదు అన్నమాట. ఆ కాడని పట్టుకొని అలా కాడను పట్టుకున్నట్లయితే శక్తి విహీనం అవుతుంది, అందులో ఉండేటువంటి శక్తి తగ్గిపోతుంది. అలాగే బూడిద గుమ్మడి పైన ఆ తెలుపు పదార్థం ఉంటుందని చెప్పాం కదా, అది విభూతి అన్నమాట, శివుడి యొక్క విభూతి అది. సో అది ఖచ్చితంగా ఉండేలాగా చూసుకోండి. అది ఉన్నటువంటి ఆ తెలుపు పదార్థం ఉన్నటువంటి గుమ్మడికాయను మాత్రమే ఇంటికి తెచ్చుకోవాలి. అయితే కొంతమంది ఇంటికి తెచ్చుకున్న తర్వాత బూడిద గుమ్మడికాయ యొక్క ఆ తెలుపు పదార్థాన్ని ఆ గుమ్మడికాయ నీట్గా ఉండాలనేసి కడుగుతుంటారన్నమాట. ఎట్టి పరిస్థితుల్లో అలా కడగకూడదు. అయితే గుమ్మడికాయను మీరు ఇంట్లోకి తీసుకొచ్చేటప్పుడు గుమ్మం దగ్గర నిలబడి 11 సార్లు ఓం కాలభైరవాయ నమః అనే మంత్రాన్ని చెప్పాలి. ఇలా 11 సార్లు చెప్పిన తర్వాత మాత్రమే ఆ గుమ్మడికాయను ఇంట్లోకి తీసుకురావాలి. గుమ్మడికాయను మీరు ఖచ్చితంగా అమావాస్య రోజు సూర్యోదయానికి ముందు మాత్రమే కట్టండి. సో ఈ జాగ్రత్తలు పాటించడం ద్వారా మిమ్మల్ని, మీ ఇంటిని నరదృష్టి నుండి మీరు పరిపూర్ణంగా కాపాడుకున్న వారు అవుతారు.